హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియో ఆల్ ఇన్ వన్ కారపొడి. ఈ కారపొడిని టిఫిన్స్ లోకైనా అంటే బ్రేక్ఫాస్ట్ లోకైనా రైస్ లోకైనా లేదా ఫ్రై రెసిపీస్ లోకైనా యూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది. అలానే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ ఆల్ ఇన్ వన్ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. ఈ కడాయిలో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు కందిపప్పు కూడా వేసేసి దోరగా నిదానంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపప్పు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత 1/2 కప్పు వరకు మినపగుండ్లు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పులన్నీ దోరగా లోపల వరకు వేగిన తర్వాత 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఇక్కడ మనం కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు అలానే ధనియాలు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని 1/2 కప్పు కొలతతో తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో క్వాంటిటీ బట్టి కప్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకొని ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. జస్ట్ 1 or 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. మెంతులు జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. కడాయి వేడికి అలానే కడాయిలో ఉండే దినుసులు వేడికి చక్కగా వేగిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 3 రెమ్మల వరకు కరివేపాకు తీసుకుంటున్నాను. సుమారుగా మీరు 1/2 కప్ వరకు కరివేపాకుని తీసుకోండి. ఇలా క్లీన్ చేసుకుని వేసుకున్న కరివేపాకుని లైట్ గా వేయించుకోవాలి. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత 60 నుంచి 80 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. మీరు తినే కారం బట్టి ఈ మిరపకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి. మిరపకాయలు వేసిన తర్వాత వీటిని కూడా దోరగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా స్పూన్ తో కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఎండుమిర్చి మాడిపోతుంది. ఇలా మిరపకాయలన్నీ ఈవెన్ గా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 2 లేదా 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో వేయిస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసి వీటన్నిటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇక్కడ దినుసులు, వెండిమిరపకాయలు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఫైవ్ to 10 మినిట్స్ లో పూర్తిగా చల్లారిన దినుసులను మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. అన్నిటిని ఒకేసారి మిక్సీ జార్ లో వేసుకున్నా పర్వాలేదు, లేదా ఉండవదు అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. మొత్తానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. మరి సాఫ్ట్ గా కాకుండా లైట్ బరకుండేలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారపొడిలోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి సరిపడ ఉప్పు, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్ లో చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చింతపండు వేసుకోవాలి అనుకుంటే వెండిమిర్చి వేయించుకునేటప్పుడే కొంచెం చింతపండు వేసుకుని లైట్ గా వేడి చేసుకోవాలి. దీంతో కొంచెం పులుపు యాడ్ అవుతుంది. వీటితో పాటుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మంచి అరోమా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న కారపొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇడ్లీ, దోశ, వడ లేదా ఫ్రై రెసిపీస్ లో దించుకునే ముందు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలానే అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ. బ్యాచిలర్స్ కి అయితే చాలా యూజ్ అవుతుంది. లేదా కర్రీ చేసుకున్న టైం లేకపోతే ఇలా ఇన్స్టెంట్ గా రైస్ లో వేసుకునైనా తినేయొచ్చు. ఈ సింపుల్ అండ్ యూస్ఫుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.